నా పేరు గొల్లకోట వెంకట సుబ్బారావు. కాపు సేన స్థాపించి అందులో ఆ తాలూకా కమిటీలో నేను దాదాపు ఆంధ్రప్రదేశ్ కాపు సేన అని స్టార్ట్ చేసి ఆ సేనలో ఒక జనరల్ సెక్రటరీగా చేసి మరియు ఇప్పుడున్న రాష్ట్ర కాపు ఆంధ్రప్రదేశ్ కాపు సంఘం దీంట్లో సభ్యులుగా ఉన్నాను. నేను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాపు సంఘానికి ఎప్పుడు చేయూతగా ప్రతి విషయంలోనే ఉంటాను. పెద్దలు స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు దగ్గర నుంచి నేను ఈ యొక్క దీంట్లోనూ ఆకుల శివయ్యనాయుడు గారు ఇప్పుడున్న సభ్యులైనటువంటి మూర్తి గారు కానివ్వండి, ప్రకాష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇంకా కాపు కులానికి ఏదో ఇంకా మా వంతు ఉన్నామని చెప్పేసి తిరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మన కాపు కుటుంబం అనేది చాలా అమాయకమైన కుటుంబం. మాటల గారడి చేస్తే చాలు వాళ్ళ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సిద్ధంగా ఉండేది. మాటల గారడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమీ చేయకపోయినా సరే ఏమీ అనకుండా కాముగా ఊరుకుంటుంది. అలాంటి సంస్థ మన కాపు సంస్థ జాతి. చాలామంది మీలో ఐక్యత లేదు, ఇది లేదు అంటారు. మేము ఖచ్చితంగా చాలా ఐక్యతగా ఉన్నాం. ఐక్యత అంటే పూర్తిగా ఏదో ఒళ్ళు విరుచుకొని తిరగడం, సమస్యలన్నీ ఊరి మీద తీసుకొచ్చి గొడవలు చేసే వ్యవహారం కాకుండా చక్కగా కాపు కుటుంబాల పెళ్లి కార్యక్రమాల్లో కానీ లేకపోతే బంధువర్గాలలో తాలూకా ఐక్యత పెంచడంలో కానీ దాంట్లో తోడ్పడుతూ మనం ఉండే జాతి మన జాతి. ఇది కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి చాలా మటుకు తెలుగుదేశం ప్రభుత్వం కాపు సహాయం కావాలని చెప్పి జనసేన పార్టీ నాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ దీనికి వ్యవహారంలో బీజేపీ తాలూకా అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మా యొక్క సహకారం తీసుకొని మమ్మల్ని పూర్తిగా ఈ యొక్క సంవత్సరం కాలం అయింది. ఈ సంవత్సరం కాలంలో ఏ ఒక్క కాపులకి ఏ ఒక్క న్యాయమో చేయలేదు. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో కేవలం కాపు కార్పొరేషన్ తాలూకా నిధులు గత ప్రభుత్వం మాకు ఇచ్చిందని చెప్పింది. దానికి ఒక కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా వేశారు. ఆ చైర్మన్ ఎవరికి ఏ నిధులు ఇచ్చారో తెలియదు, ఎంత నిధి వచ్చిందో తెలియదు. అది వేరే చూస్తే ఆ నిధిని తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. అంతేగాని ఇన్ని వేల కోట్లు ఉంటాయనేది ఒక ఇది లేకుండా పోయింది. గత సంవత్సరంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఎంతమందికి విదేశీ విద్యలకు పంపించారో తెలుసుకోండి. కాపు తరపున విద్యార్థులు కాపు విద్యార్థులకి నిరుద్యోగులకు ఎంతో అండగా ఉంటామని చెప్పేసి గత ప్రభుత్వం ఇలాగే హామీలు ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే హామీ మీద నిలబెట్టుకుంది. అదే మాట చెప్పుకొని ముందుకొచ్చింది. దానికి కూడా మేము మా వంతు ముందుగా మేము వచ్చి ఐక్యతగా ఈ ప్రభుత్వానికి మంచి మద్దతు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంలో ఎక్కడ కాపు కార్పొరేషన్లో నిధులు కానీ కాపు కార్పొరేషన్లో తాలూకా సభ్యులకు కానీ ఒక బోర్డు వేసి సభ్యులను అందులో పెట్టి అందులో ఏ ఒక్కటి జరగలేదు. కేవలం చైర్మన్ వేశారు. దాన్ని డైరెక్టర్లు వేయాలి కదా. డైరెక్టర్లు వేస్తే కదా పాలకమండలి నడుస్తుంది. పాలకమండలి ఉంటేనే కదా ఏ జిల్లాకు ఒకటి వేసుకొస్తే ఆ జిల్లాలో ఉన్న సమస్యలు తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేమీ జరగలేదు. అది అలాగా ఒక చైర్మన్ నామకావాసి నేసి వదిలేశారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని. అది ఇంతవరకు అతను ఫంక్షనింగ్లో ఉన్నాడో లేదో ఏ రకంగా చేస్తున్నాడో కూడా ఇంతవరకు మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం దానిపైన చర్య తీసుకోవాలా, ప్రభుత్వం యాక్టివేట్ చేయాలా. ఈ సమస్య నిజంగా ఈ రకంగా అవుతుందా లేదా, ఎంతవరకు వచ్చాయి, కాపు తాలూకా నిధులు ఎంతవరకు వచ్చాయి, ఎంతమందికి సభ్యులకి ఇచ్చాం, ఎంతమందికి విదేశీ విద్యలు పంపించాం అనే ఒక డేటా ఉండాలి. ఆ డేటా ఎప్పుడు ఓ జాబ్ క్యాలెండర్ లాగా ఇదిలాగా అనౌన్స్ చేస్తే ఇంతమందికి ఈసారికి ఇంతమంది కాపులకి ఇంతమంది విదేశీ విద్యకు పంపించాం, ఇదిగో వీళ్ళ పేర్లు ఇది అని రిలీజ్ చేస్తే మా సంఘం తరపున ఇంతమందికి ఇలా చేసామని సాధించామని గొప్పతనం మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేదు.
కాపు భవనాలు అంటారు. భవనాలు అని చెప్పేసి కట్టి మీకు గవర్నమెంట్కి ఏదైనా పనులు వస్తే ఆ పనులు వెంటనే ఆ బిల్డింగ్ మీరు తీసేసుకుంటున్నారు. కాపు విద్యార్థులు అంటున్నారు. కాపు విద్యార్థులకి స్కిన్ డెవలప్మెంట్ తాలూకా వ్యవహారం అనేది మన కాపు కార్పొరేషన్లోనే కొంతమందిని అడాప్ట్ చేసుకొని ఇంతమందికి ఈ యొక్క స్కిన్ డెవలప్మెంట్ తాలూకా కార్యక్రమంలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళకి ఈ రకంగా చేస్తున్నాము అనేది ఒకటి చెప్తే మనకి చాలా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులను తయారు చేశారు మన ఈ తరఫున ఈ గవర్నమెంట్ అనే ఒక చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదే కాకుండా మన కాపు దీంట్లోనే ఎంతోమంది ఆడపిల్లలకి కళ్యాణం కోసం, పెళ్ళిళ్ళు దీనికోసం సంబంధాలు తీసుకుని మనకు ఒక షెల్టర్ లాంటిది, బిల్డింగ్ లాంటిది కట్టుంటే అందులో వివాహ పరిచయ వేదిక అనేది ఒకటి పెట్టుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుని అందులోని నిండుగా ఉండేది. ఈ రకమైన రకరకాల యాక్టివిటీస్ చేసుకోవాలంటే మనకి మెయిన్ షెల్టర్ అనేది బిల్డింగ్ కావాలి. అది కాపు భవన్ అయి ఉండాలి. ఆ దానికి శ్రీనివాసరావు కానీ, పంచకర్ల రమేష్ బాబు గారు కానీ, సుందరపు విజయ్ కుమార్ గారు కానీ తదితర పెద్దలందరూ దీనిపైన కాస్త దృష్టి పెట్టి మన కాపు కులాన్ని పూర్తిగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన కాపు రాష్ట్ర నాయకులందరూ కలిసి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు దాకా గత ప్రభుత్వంలో తాలూకా వ్యవహారాలు అవతవకలు కానీ ఏ రకమైన సర్దుకోవడంతో టైం అంతా సరిపోయింది. ఇప్పుడు దాకా మనం గ్యాప్ ఇచ్చాం. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి మన యొక్క గళాన్ని ఇప్పి మన యొక్క అభ్యర్థిని తెలియపరచడంలో తప్పులేదు. తెలియపరిచిన తర్వాత తదుపరి ప్రభుత్వం తాలూకా విధానాలను బట్టి కార్యాచరణ మేము సిద్ధం చేసుకోవడానికి ముందుకు వస్తాం. పూర్తిగా మన తాలూకా కమ్యూనిటీ బాధ్యతలన్నీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టాం. వారు రాష్ట్రానికి ఏ రకంగా దిశగా చేస్తారన్న ఆలోచనతో వెయిట్ చేస్తున్నాం. వారికి మళ్ళీ మేము ముఖ్యంగా కలిసి మన కాపు తాలూకా ఇదిని వినికిడిని వైఖరిని పూర్తిగా వారికి వెళ్ళపరుస్తాం. వారు కూడా ఏమైనా వ్యవహారం చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన రాష్ట్రంలో ఉండే కాపుల గురించి ఏమైనా చర్యలు తీసుకుంటే సరే లేదని ఎడల దానిపై మళ్ళీ అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అవనండి, అధికారంలో ఉన్న పార్టీలో అవనండి, ఎక్కడైనా సరే మన దాంట్లో శాఖల్లో కనీసం ఒక 30 మంది మంత్రులు అంటే కనీసం మన వాళ్ళు 5 ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం అంతా చేసేది. కాకపోతే కనీసం మనం మరీ 10 మంది ఉంటే చిన్న భిన్నం అయిపోతుంది. ఈ 10 మంది ఉండేవాళ్ళు వాళ్ళు తగ్గ మంత్రి పదవులే కాకుండా ఇంకేదైనా శాఖ, ఇంకేమైనా చిన్నవి అలాంటివి కల్పించుంటే ఓ రకంగా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం ముందుకెళ్తుంటుంది. వారు మంత్రి అయిపోయిన తర్వాత పూర్తిగా మర్చిపోతూ నేను మంత్రిని కదా, నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో చేయను అని చెప్పేసి పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇది రోజుకి మనం దిగిపోతున్నాం. దయచేసి వాళ్ళు కూడా ఈ పెద్ద మనిషి తరహా మానేసి మనకు చేయవలసినవి సమాజంలో గవర్నమెంట్ చేసేది, మంత్రి అయిన తర్వాత మీరు చేసేది ఏంటో కొంచెం మన కమ్యూనిటీ వల్ల పైకి వచ్చాం. ఆ కమ్యూనిటీకి ఏదైనా చేయాలి. ఇప్పుడు తల్లి కడుపున జన్మనిచ్చిన రుణం మనం తెచ్చుకుంటుంటాం. అలాగే మన పార్టీ కానీ మన తల్లికి, మన కాపు కులానికి జన్మించిన వాళ్ళందరూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే విద్యార్థుల విషయంలో నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో ఒక 100 మందికి ఉద్యోగాలు నేను పెట్టాను. ఆ ఉద్యోగాల్లో 100 మందిలో 20 మందికి నేను ఇచ్చుకున్నాను అనే కమాండింగ్లో ఉండాలి. ఎందుకంటే ఆ 20 ఇచ్చుకున్నవాడు కూడాను 20 లేనివాడు కూడాను 5 ఇచ్చి కమ్యూనిటీకే చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ రకంగా భయపడుతూ చేసేవాడైతే మాత్రం మనకి కష్టం. దయచేసి అంటే చేసేటప్పుడు చెయ్యాలా, చెందేటప్పుడు చెందాలా. ఏవైనా సరే పనికి ముందుకు వెళ్ళాలా, మన కాపు చేయాలా. నేను కోరుకుంది ఏంటంటే కాపు నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో కాపులకి ఎంతవరకు చేయగలిగితే అంతమంది చేయవలసిన